వరుస ఫిర్యాదులు అందుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా నాన్వేషణపై అటు హిందూ సంఘాలు పెద్ద ఎత్తున విహెచ్పి నేతలు అటు ఖమ్మంలో, వరంగల్లో, హైదరాబాద్లో, ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో కూడా కేసులు నమోదవుతున్నాయి. సో మీరంతా #అరెస్ట్ నాన్వేషణ ట్రెండ్ చేయండి, నేషనల్ కమిషన్ని ట్యాగ్ చేయండి, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ని ట్యాగ్ చేయండి, అండ్ పాస్పోర్ట్ అథారిటీని కూడా ట్యాగ్ చేయండి. డెఫినెట్గా వారి దృష్టికి తీసుకువెళ్తే ఇటువంటి ఒక సమస్యకైనా సొల్యూషన్ వస్తుంది. అట్ ది సేమ్ టైం రిపోర్ట్ కొట్టండి. ఇది మన ఉద్దేశం కేవలం వాడిని టార్గెట్ చేయాలనేది కాదు, వాడి భాష మారాలని. అష్ట దరిద్రం పట్టుకుంటుందని ఇంకా చెప్పిస్తున్నాడంటే వాడు ఎంత అహంకారంతో విర్రవీగిపోతున్నాడో అర్థమవుతోంది. సో థాయిలాండ్ నుంచి చూసి చాలా నేర్చుకోవాలి. మీరు చూడండి, అక్కడ ఎన్ని దేశాల నుంచి వచ్చినా సేఫ్గా తిరిగి వెళ్తారు. సో భారత్కి ఏ విదేశీ యువతి వచ్చినా కూడా దారుణం చేస్తారు. వాడు చెప్పేటువంటి మాటలు కూడా మరీ భారతదేశాన్ని దేశ విదేశాల్లో చాలా దారుణంగా పోర్ట్రే చేసే ప్రయత్నం. సో నాగరాజ్ గారు ఉన్నారు ఫోన్ లైన్లో ఫ్రమ్ షిరిడి. నాగరాజ్ గారు మాట్లాడండి. ఇప్పుడు నాన్వేషణ విషయంలో గత 3 రోజుల నుంచి చేస్తున్న యుద్ధం చాలా సక్సెస్ అయినట్టే. దాకా కంటిన్యూ చేస్తే ఒక 5 days లోపల మాక్సిమం 10 lakhs సబ్స్క్రైబర్స్ డిలీట్ అయిపోతారు. మేము మొట్టమొదటి రోజు మీరు ఇచ్చిన కాల్కే మేము ఆ రోజు తీసేసాం. అలాగే మా ఫ్రెండ్స్ ద్వారా ఒక 50 మంది దాకా మేము మోటివేట్ చేసాం, వాళ్ళు కూడా తీసేశారు. కాకపోతే ఇందులో రావాల్సింది ఏంటంటే వాడు వల్గర్ లాంటి వాడు అహంకారపడు, వాడికి సైకలాజికల్ ప్రాబ్లం ఏం లేదు. వాడు నటిస్తున్నాడు ఊసర వెళ్ళి, అది గుర్తు పెట్టుకోండి. వాడు ఇప్పుడు ఎస్కేప్ అయ్యాడంటే రేపు మళ్ళీ దొరకడు. ఈ ప్లాట్ఫారం మిస్ అయ్యాడంటే దొరకడు. వాడిని హిందూ దేవత అమ్మవారిని ఎట్లా పట్టుకుంటూ నీచంగా మాట్లాడారంటే అలాంటి వాడిని ఇప్పటికీ కూడా మన సనాతన సారథిని చెప్పినని పవన్ కళ్యాణ్ గారు మీద వేసుకొని తిరిగి ఎంత కష్టపడి చేసిన ఆయన ఇంత దారుణం జరుగుతున్నా పట్టించుకోవట్లేదంటే అది చాలా బాధగా ఉందండి. అదే కనుక ఈ మహారాష్ట్రలో కనుక ఎవరైనా పొరపాట్లు చేస్తే మా బాబా ఉన్నాడు, బుల్డోజర్ బాబా, స్టాప్ తీసి చూడండి అంటారు. అలాగే చేయాలని చెప్పి అన్నారు. ఏదేది చేయాలి కదండి. అంటే వాళ్ళు సుమోటోగా తీసుకోలేకపోతున్నారు కాబట్టి మనం కూడా డెఫినెట్ గా సిటిజన్స్ ఎంత ఆగ్రహంగా ఉన్నారు, ప్రజలు ఎంత ఆగ్రహంగా ఉన్నారు మనం కూడా చూపిద్దాం. మీరు ట్విట్టర్ లో ఇదే అంశాన్ని మెన్షన్ చేసి ట్యాగ్ చేయండి, ఆల్రెడీ కంప్లైంట్స్ ఇవ్వండి. ఆల్రెడీ ట్విట్టర్ లో పోస్ట్ చేశాను, పవన్ కళ్యాణ్ గారికి పోస్ట్ చేశాను, నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి పోస్ట్ చేశాను, అలాగే మోడీ గారికి కూడా నేను ట్యాగ్ చేసి పంపించాను. ఓకే, బట్ రీచ్ అవ్వాల్సిన రీతిలో రీచ్ కావాలండి. ఎవరో ఒకళ్ళు everyone has to make an initiative step. సో నాగరాజ్ గారు చేసినట్టుగా అందరు ఇనిషియేటివ్ స్టెప్ తీసుకోండి, అందరు అలాగే ట్యాగ్లు చేయండి. సో మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి, అటు హోమ్ మినిస్ట్రీకి చేసిన, లేదంటే ఏపీ డిప్యూటీ సీఎం పేరు పవన్ కళ్యాణ్ పేరు వినిపిస్తుంది కావచ్చు, ఆయనకు చేసిన, సో ఏదైనా సరే ఎవరికి ట్యాగ్ చేసినా వాడి #అరెస్ట్ నాన్వేషణ ట్రెండ్ అవడంతో పాటుగా వీళ్ళకి ట్యాగ్ చేస్తే మేబీ ఏదైనా ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్ వస్తుందేమో. సో మీరేమనుకుంటారు కామెంట్ చేయండి. వీడిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారు, అట్ ది సేమ్ టైం మీరు ట్యాగ్ చేసి ఉంటే మేము ట్యాగ్ చేసామని చెప్పండి. సో ఆ ట్యాగ్తో పాటుగా #అరెస్ట్ నాన్వేషణ ట్రెండ్ చేస్తే ఒక 5,000 మంది ఈ #ని కనుక యూజ్ చేస్తే డెఫినెట్ ట్రెండ్ అవుతుంది. ఆ ట్రెండ్ ద్వారా గవర్నమెంట్కి ఈ సమస్య వెళ్ళే అవకాశం ఉంది. సో మళ్ళీ ఇంకా దరిద్రంగా మాట్లాడుతున్నాడు. చాలా 100 కేసులు, 100 ఫిర్యాదులు అందుతూ ఉన్నాయి. మరి ఈ ఫిర్యాదుల పైన పోలీసు రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. ఎందుకు తమ్ముడు పీకుతున్నావు అన్న? ఇది నాన్వేషణ మంచి నీట్ ఉంచుకొని ఏంటంటే ప్రపంచ యాత్రికుడు అన్ని వీడియోలు చేస్తాడు, మంచిగా ఎక్కడెక్కడ లేని అన్ని చూపిస్తూ ఉంటాడు. అయితే ఇంతకుముందు బన్నీ సన్నీ యాదవ్ గాడని వాడు బెట్టింగ్ యాప్లు చేసేటప్పుడు వాడిని తిట్టిండు, మంచిగా ఆడుకుండు ఒక ఆట ఆడుకొని వాడిని కేసులు అంతా చేపించి కొంచెం చేసిండు. ఇండియాకి సరిపోయే మంచి ఇది చేసిండు వీడు. అయితే వీడు మంచిగా చెప్పి వీడు తోపనుకొని వీడిని నేను ఫ్యాన్ అయిపోయి అన్నీ వేయించుకున్నాను. ఇంకా అహంకారాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తే డెఫినెట్గా అంతకంతకు అనుభవించక తప్పదు. సో నేను డెఫినెట్గా అందరం చేయాల్సింది ఏంటి, ఏం చేస్తున్నాం? కేవలం రిపోర్ట్లు అన్సబ్స్క్రైబ్ కొడితే సరిపోతుందా? రిపోర్ట్లు కొట్టండి, అట్ ది సేమ్ టైం కంప్లైంట్ కూడా ఇవ్వాలని చెప్పాలంటున్నారు. కాబట్టి సో నేను నా ఇన్స్టాగ్రామ్ అండ్ నా ట్విట్టర్ నుంచి నేను కంప్లైంట్ రేజ్ చేస్తున్నాను. నేను రిక్వెస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. సో రిక్వెస్టింగ్ అటు NCW నేషనల్ ఉమెన్ కమిషన్కి, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి, పాస్పోర్ట్ అథారిటీకి అండ్ స్టేట్ ఉమెన్ కమిషన్కి, అటు 2 రాష్ట్రాల ఉమెన్ కమిషన్కి. అండ్ ఈసారి బాయ్కాట్ కాదు, అరెస్ట్ కావాలి. బాయ్కాట్, అన్సబ్స్క్రైబ్ కాదు. #అరెస్ట్ నాన్వేషణ నేను నా ట్విట్టర్లో పోస్ట్ చేశాను. సో సేమ్ మీరు కూడా రిపీట్ చేయండి. ఇఫ్ ఎట్ ఆల్ మీరు కనుక వాడి వ్యాఖ్యలతో విభేదిస్తే, సో నేను నా ట్విట్టర్లో పోస్ట్ చేశాను,
ఎస్ జర్నలిస్ట్ మనోజ్ అన్న ట్విట్టర్ అకౌంట్ ఉంది, దాని యాజ్ టీజ్ గా మీరు పోస్ట్ చేయవచ్చు. సో మనం డెఫినెట్ గా మెన్షన్ చేయాల్సింది నేషనల్ ఉమెన్ కమిషన్, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, పాస్పోర్ట్ సేవ అంటే పాస్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, స్టేట్ ఉమెన్ కమిషన్, 2 రాష్ట్రాల ఉమెన్ కమిషన్ అండ్ అరెస్ట్ నా అన్వేషణ, #అరెస్ట్ నా అన్వేషణ ని ట్రెండ్ చేయండి. వీడి మాటలు ఏమాత్రం ఆడలేదు. మీకు వీడియో కూడా చూపిస్తాను మరి కాసేపట్లోనే. ఆ వీడియోలో కూడా కంటిన్యూస్ గా వాడి 2-3 రోజుల్లోనే ఎటువంటి వ్యాఖ్యలు చేసుకొచ్చాడు. నేను ఫాలో అవ్వమని చెప్పానా, దరిద్రులు అంటున్నాడు. తెలుగు రాష్ట్రాల మగవాళ్ళని ఆడంగోళ్ళు అంటున్నాడు వాడు. నేను ఆటగాడిని కాబట్టి ఇన్ని దేశాలు తిరుగుతున్నా, ఇంతమంది అమ్మాయిలతో తిరుగుతున్నా, తెలుగు రాష్ట్రాల మగవాళ్ళు ఆడంగోళ్ళు, ఇటువంటి పదాలు వాడుతున్నాడు వాడు. ఆ వీడియోలో మీకు ఆడియో కూడా వినిపించే ప్రయత్నం చేస్తా. సో ట్విట్టర్లో జర్నలిస్ట్ మనోజ్ అనేటువంటి నా పోస్ట్ని మీరు చూస్తున్నారు. సో ఈ పోస్ట్ని సేమ్ రిపీట్ చేయండి. సో వాడు చెప్పింది వైల్ అబ్యూస్ ఆఫ్ ఉమెన్ అండ్ డెరోగటరీ. సో ట్విట్టర్లో జర్నలిస్ట్ మనోజ్ అనేటువంటి నా పోస్ట్ని మీరు చూస్తున్నారు. సో ఈ పోస్ట్ని సేమ్ రిపీట్ చేయండి. సో వాడు చెప్పింది వైల్ అబ్యూస్ ఆఫ్ ఉమెన్ అండ్ డెరోగటరీ రిమార్క్స్ ఆన్ సీతాదేవి అండ్ ద్రౌపది, కాలింగ్ ఇండియా దరిద్రం అండ్ ఇన్సల్టింగ్ అవర్ నేషన్. ఈ 3 వ్యాఖ్యల్ని మెన్షన్ చేస్తూ మీరు కూడా పోస్ట్ చేయండి. సో నాతో పాటుగా ఎప్పటికప్పుడు ప్రతి అంశంపై రెస్పాండ్ అవుతున్నటువంటి సోషల్ యాక్టివిస్ట్ రాజ్ బోడా గారు ఉన్నారు లైవ్ లో. ఆయన యుఎస్ నుంచి లైవ్ లో మనకు అందుబాటులోకి వచ్చారు. ఫస్ట్లీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రైట్, రాజ్ బోడా గారు ఎలా చెప్తారు అంటే మన దేశం అంటే అఫ్ కోర్స్ మీరు యుఎస్ లో ఉన్నా కూడా దేశభక్తి, దేశంలో ఎటువంటి సమస్య అయినా కూడా రియాక్ట్ అవుతున్నారు. యు మీన్ ఎలా ఉండాలి, ఎలా జరుగుతుంది రాజకీయాలు, పబ్లిక్ ఏం చేయాలి, అన్ని అంశాలపై రియాక్ట్ అవుతున్నారు. కానీ ఎక్కడ కూడా దేశాన్ని అవమానించడం, ఒక మతాన్ని కించపరచడం, ఒక నమ్మకాలని ఇబ్బంది గురి చేసే అంశాలు ఏం లేవు. కానీ ఇటువంటి వాళ్ళు దేశ విదేశాలు తిరుగుతూ మన సొంత దేశం పైన విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ఎలా చూడాలి వీరి వ్యాఖ్యల్ని? మీరు చూసారా వాడి వీడియోస్ని? చాలా రోజుల నుంచి చూస్తున్నా బ్రదర్. దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం. మొన్న బెట్టింగ్ యాప్స్ అప్పుడు, అంతకు ముందు భయ్యా సన్నీ యాదవ్ మీద. సో ఫస్ట్ నుంచి కూడా అతను ఏమంటారు, ఓకే ఈ మైట్ హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్, కానీ దానికి చెప్పే విధానం ఒకటి ఉంటది. సభ్య సమాజము ఒక మాట్లాడుకునే విధంగా ఎక్కడో చోట ఎప్పుడోసారి ఆవేశంలో ఎక్కడన్నా దొర్లితే యాక్సెప్ట్ చేస్తుంది సమాజం. కానీ నిరంతరము చిన్న పెద్ద సంబంధం ఉండని లేకపోని కంటిన్యూస్ గా ఏమంటారు మరి అంటే వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళు ఏమంటారు ఒక 1% కూడా వాళ్ళు ఏమి సమాజానికి చెడు చేసే విధంగా మాట్లాడనటువంటి వారి మీద కూడా ఎంత అవమానకరంగా మాట్లాడడం అనేది, అట్లాంటి బిహేవియర్ ని మన దేశం కాదు ఏ దేశమైనా కానీ యాక్సెప్ట్ చేయొద్దు. దట్స్ నాట్ ద వే. ఓకే, ఐ హావ్ డిఫరెంట్ ఒపీనియన్, నేను ఎక్స్ప్రెస్ చేస్తా, కానీ ఇన్ ఏ డెమోక్రాటిక్ వే, ఇన్ ఏ రెస్పెక్టబుల్ మేనర్. దట్ ఈస్ నాట్ ద వే. సో అంటే ఇక్కడ రెస్పెక్ట్ మేనర్ పక్కన పెడితే వాడు లైవ్ కండక్ట్ చేశాడు, చాలా మంది మహిళలు వాడితో పాటు జాయిన్ అయ్యారు. అంతకంటే ముందు సీతాదేవి, ద్రౌపదిని అన్నాడు. తర్వాత కొంతమంది పర్సనాలిటీస్ పర్సనల్గా అటాక్ చేశాడు వాళ్ళపై వ్యాఖ్యలు చేస్తూ. ఆ తర్వాత ఇండియాని దరిద్రం అనడంతో పాటుగా మహిళలు ఎవరైతే వాడితో పాటు లైవ్లో జాయిన్ అయ్యి వాళ్ళు డిబేట్ చేస్తున్నారు, వాళ్ళతో క్వశ్చన్ చేస్తుంటే దరిద్రపు దానా, పతివ్రతవా, పత్తిత్వా, రమ్మని ఏం పీక్కుంటారో పీక్కోండి, లేదంటే మీ మొగని రమ్మని మొగడితో మాట్లాడతా, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మగవాళ్ళందరూ ఆడంగులు కాబట్టి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు, నేను దేశాలు పట్టుకొని తిరుగుతున్నా, ఇటువంటి వ్యాఖ్యలు వాడు కోట్ చేసేది. ఇంకా అహంకారం పెరిగిపోతోంది. ఈ వ్యాఖ్యలు ఎందుకు వస్తున్నాయి? ఈ బలుపు ఎందుకు పెరిగింది అనుకోవాలి? ప్రధాన కారణం ఒకటి వ్యూస్. ఎక్కువ వ్యూస్ వస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని. ఎందుకంటే ఆయన యొక్క రెగ్యులర్ ప్రొఫెషన్ వదిలేసి దీన్నే మెయిన్ ప్రొఫెషన్ గా ఎంచుకున్నాడు. ఇది యూట్యూబ్ లో వచ్చే వ్యూస్ ద్వారా వచ్చే డబ్బులు. సో కాబట్టి ఆల్వేస్ ట్రై టు క్రియేట్ సమ్ కాంట్రవర్సీ అంటే ఒక కాంట్రవర్సీ కానీ రెచ్చగొట్టడం కానీ ఎట్లన్నా నాకు వ్యూస్ రావాలి, ఒక పాయింట్. రెండోది ఇంకోటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే తల్లిదండ్రులు అనకూడదు కానీ అతను పెరిగిన వాతావరణం అనడం కరెక్ట్ పద్ధతి. సో అతను పెరిగిన వాతావరణంలోనా మరి ఎక్కడో లోపమో నాకు తెలియదు కానీ నీళ్లు తాగిన కంటే ఇంకా కాలకృత్యాల కంటే కూడా అధ్వానంగా ప్రతి మాటకు ముందు వెనకాల ఈ బూతులు ఘోరంగా వస్తాయి అన్నట్టు. అది కష్టం. మన పిల్లల్ని అలాంటి వాతావరణం పెంచుతామా అంటే నేనైతే అస్సలు పెంచను. సో రెండు ఉన్నాయి ఇక్కడ. ఒకటేమో కాంట్రవర్సీ ఉంది, అతని గుణం బాగాలేదు. రెండోది అతను పెరిగిన వాతావరణము, అతను కావాలని నేర్చుకున్న అది సంస్కారం లేదు. దానికి తోడు అమ్మాయిని ఆట వస్తువు లెక్క చూడడమే ఈ ఆటగాడి పని.
ఫైటింగ్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఇండియన్ ఉమెన్, నేను భారతీయ మహిళల యొక్క స్వతంత్రం కోసం పోరాడుతున్నాను అంటున్నాడు. అదే మహిళలను పట్టుకొని నీచంగా మాట్లాడుతున్నాడు. 14 ఏళ్ల అమ్మాయిని ఎంజాయ్ చేసిన అంటున్నాడు. నేను కూడా వీడియో పెట్టాడు. వేరే ఒక అమ్మాయి నేను రూమ్కి తీసుకొచ్చినా, మేమిద్దరం సంసారం చేస్తున్నాం, మేమిద్దరం సింగిల్గా ఉన్నాం కాబట్టి మింగిల్ అయిపోతున్నా, నేను సింగిల్గా ఉన్నా కాబట్టి ఎక్కడైనా మింగిల్ కావచ్చు. ఈ వీడు వాడు మాట్లాడే మాటలు అమ్మాయిలకు చాలా దరిద్రమైనటువంటి వ్యతిరేకంగా మాట్లాడుతూ వాడు ఫైట్ చేస్తున్నాడు అంటున్నాడు. ఫైట్ లేదు, అతని అమ్మాయిలు కప్పుకున్నారు అనుకో, అతని కామ ఈ పర్వర్షన్ అనేది అతనికి తీరదు అన్నట్టు. అమ్మాయిలు నిండు కప్పుకుంటే అతని యొక్క కామ వాంఛలు అట్లీస్ట్ చూపులతోటైనా అతను రేప్ చేయగలిగేటువంటి నెరవేరే అన్నట్టు. అందుకని అతనికి బాధ అవుతుంది. అతను ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఏ వీడియో అన్నా చూడండి, ఏ అమ్మాయి ఇతనితోటి తిరగడానికి రాదు ఫ్రీగా. సో ఆ డేటింగ్ యాప్ల మీద ఇతను చేస్తున్నది వ్యభిచారం. నేను అతన్ని చాలా సార్లు అన్నా మగ వ్యభిచారి. ఆయన సజ్జనార్ గారితో అంటాడు, వండుకున్నానికి ఒకటే కూర అంట, అడుక్కున్నానికి 60 కూరలు అంట. అవును, ఆయనతో కూడా ఒక పోలీస్ ఆఫీసర్ తో మాట్లాడుతూ కూడా అదే భాష మాట్లాడాడు. అంటే అర్థమైంది, సమాజంలో అందరినీ వండుకోవద్దని చెప్తుండా. ఒక్కసారి నేను కాలర్స్ కూడా అప్పీల్ చేస్తాను, మీరు ఎవరైనా లైవ్ లో మాట్లాడాలనుకుంటే కాల్ చేయండి.